కాలేజీకి వెళ్ళిన దానివి లెక్చరర్లకే లెక్చర్స్ ఇస్తూ టీవీకెక్కావేంటి? టీవీకి ఎక్కడం ఏంటి మేడం? నువ్వు క్లాస్లో చేసిన గొడవ మొత్తం టీవీలో టెలికాస్ట్ అయింది. నాకు తెలియదు మేడం. నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? అంటే రాహుల్కి నిజం తెలిస్తే నిన్ను కండిషన్స్ నుంచి కాపాడతాడు అనుకుంటున్నావా? లేదమ్మగారు, నా పాప మీద ఒట్టేసి కూడా ఎందుకలా ఆలోచిస్తాను? ఆలోచిస్తావు. ఎందుకంటే నీకు ప్రాణాల కన్నా ప్రతీకారమే ముఖ్యం కదా. చూడు, డిగ్రీ పూర్తి చేస్తానని మాటిచ్చావు. నీ మీద నమ్మకం కన్నా ఈ పరీక్షలో నేను గెలుస్తానన్న కాన్ఫిడెన్సే ఎక్కువగా ఉంది. అంటే మేడం కోసం ఇది చదువుతుందా? కానీ నా ఆలోచన, భయం ఒక్క విషయం గురించి. నువ్వు ఎవరు అన్న నిజం బయట ప్రపంచానికి తెలియకపోయినా నా ఇంట్లో ఉంటున్న పాపానికి నా కర్మ కొద్దీ నువ్వి వాగ్దేవి కోడలివని ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. కాలేజ్లో ఎగ్జామ్స్ రాయకపోయినా ఫెయిల్ అయినా నీకు ఏం కాదు, నా పరువే పోతుంది. లేదమ్మగారు, ఖచ్చితంగా పాస్ అవుతాను. చూద్దాం. ఆ ఎగ్జామ్ డేట్ చెప్పారా? రేపటి నుండి ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఉన్నాయన్నారండి. ఇంటర్నల్ అసైన్మెంటా? అవునమ్మగారు. చూడు, నీ చదువుకి నా పరువు ముడిపడుంది. నాశనం చేయకు. ప్రీతి, దీన్ని చదివిస్తున్న మేడం అయితే ఓడిపోవాలి అని అంటుంది, మళ్ళీ పాస్ అవ్వాలని కూడా అంటుంది. అసలేంటి కన్ఫ్యూజన్? సింపుల్ వనజక్క, ఆంటీ సరసు చదువు రిలేటెడ్గా ఏదో అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం సరసు డిగ్రీ కంప్లీట్ చేయాలి. కానీ అది కంప్లీట్ చేయడం ఆంటీకి ఇష్టం లేదు. అంటే ఆ రోజు మేడం కాళ్ళకి దండం పెట్టడం? ఫస్ట్ డే కాలేజ్ కదా, అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది. ఆ రాత్రి దెయ్యం ఇంకెవరు, ఇదే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు చదువు కోసం చేసిన సర్కస్ అది. ఏం సర్కస్సో ఏంటో. ఈ సరస్సు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తే దాని లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను మాత్రం ఇంకా చీప్ అయిపోతాను. నేనుండగా నువ్వు చీప్ ఎందుకు అవుతావు వనజక్క? అంటే ఏం చేద్దాం? సరస్సు చదువు ఆంటీ పరువుతో లింక్ చేశారు కాబట్టి ఇది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేలా చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. హలో, ఎవరు మాట్లాడేది? బ్రాహ్మణినా సరసునా? ఇద్దరు ఒకరే అని నీకు తెలీదా శృతి? తెలుసులే సరసు, ఊరికి అడుగుతున్నాను. అవును, ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంది? కొత్తగా ఉంది కానీ బాగుంది శృతి. నాకు అడ్మిషన్ ఇప్పించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ శృతి. వావ్, గ్రేట్. నేను చెప్పకపోయినా ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావే. నీ ట్రైనింగ్ కదే, తొందరగా ఎలా మర్చిపోగలను? వాగ్దేవ్ అమ్మగారి ముందు నేను పాత సరస్వతిలా ఉండకూడదని, వాళ్ళకి ఏ అనుమానము రాకూడదని ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నాను. అందుకే భాష నేర్చుకోకపోయినా అవసరమైన పదాలు నువ్వు చెప్తే అలవాటు చేసుకున్నాను.
ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చిందాల్లా నటించాను. నువ్విచ్చిన ధైర్యంతోనే ఏమాత్రం జ్ఞానం లేని నేను రాత్రికి రాత్రి బట్టి పట్టి పొద్దున్నకి టీచర్ని కూడా అయిపోయాను. ఈ ఇంటికొచ్చిన కొత్తలో కూడా నువ్వు చెప్పిన టిప్స్ వల్లే ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేశాను. తలుచుకుంటేనే ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటుంది, కానీ నీ వల్లే ఈ అద్భుతం సాధ్యమైంది. నాదేముంది సరసు, నీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను కాబట్టి ఏదో హెల్ప్ చేశాను, కానీ ఆ గ్రేట్నెస్ అంతా నీదే. నీకు సూపర్ మెమరీ ఉంది. కాలేజీలో కూడా బాగా చదువుకో. డిగ్రీ ఎగ్జామ్స్ లోనే కాదు, మీ అత్తగారు పెట్టే టెస్టుల్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శృతి. ఓకే సరసు, బాయ్. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. సరే, ఉంటాను శృతి. చెప్పండి నాన్న. అమ్మ సరసు, ఎక్కడున్నావమ్మా? మా అత్తగారింట్లో నాన్న. నీకు బిడ్డ పుట్టిందని, తను పురుట్లోనే చనిపోయిందని రకరకాల మాటలు వింటున్నానమ్మా. అసలేమైందమ్మా? అదంతా ఫోన్లో కాదు నాన్న, నేరుగా కలిసినప్పుడు చెప్తాను. నేను బయటే ఉన్నాను, రామ్మా. రామ్మా. బయట మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? లేదమ్మా, ఇంటికి కాస్త దూరంలోనే ఉన్నాను. నువ్వు రామ్మా. సరే సరే నాన్న, నేను ఇప్పుడే వస్తున్నాను. బ్రాహ్మణి ఏంటి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తోంది?
నీకున్నట్టే పాప అరచేతిలో పుట్టుమచ్చుంది. నాన్న అంతేకాదు నాన్న, నేనే సరస్సుని అని నమ్మకపోయినా నన్ను బ్రాహ్మణిలా ప్రాణంగా ప్రేమిస్తున్నారు. బ్రాహ్మణియే సరస్సునా? రాహుల్ బాబుకు ఒక్కొక్కసారి నాకు సరస్సుకి తేడా తెలియడం లేదు నాన్న. ఒకసారి బ్రాహ్మణి కుటుంబంతో మాట్లాడి నిజం వాళ్ళతోనైనా చెప్పించొచ్చు కదమ్మా. ఇప్పుడు కాదు నాన్న. నారాయణరావు గారి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆ విషయం తెలియకపోవడమే మంచిది. సరే నాన్న, మీరిక వెళ్ళండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నువ్వు జాగ్రత్త తల్లి. ఏ సమస్య వచ్చినా నీకు ఈ నాన్న ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఉంటానమ్మా. ఎందుకు ఇన్ని రోజులు అందరికీ అబద్ధం చెప్పావు? అబద్ధం ఏంటండి? నేనంతా విన్నాను. ఇంకా నటించాలని చూడొద్దు సరస్సు. ఇంట్లో మీ అత్తయ్యకి భయపడి చెప్పలేదనుకుంటాను, కానీ నా దగ్గర కూడా దాపరికం ఎందుకమ్మా? ఈ మామయ్య మరీ అంత పరాయివాడైపోయాడా? దయచేసి అలా మాట్లాడకండి. మీరంటే ఎప్పుడు నాకు గౌరవమే. మరెందుకమ్మా ఈ నాటకం? దేనికి? ఎవరికోసం ఈ అబద్ధం? ఇప్పుడు ఏ విషయాన్ని నేను చెప్పలేను మామయ్య. కొద్ది రోజులు నాకు గడువు ఇవ్వండి. నిజం చెప్పడానికి గడువు నువ్వు తీసుకో, కానీ నీ గురించి ఇంట్లో చెప్పడానికి నేను ఆలస్యం చెయ్యను. ఇన్నాళ్ళు అయిన ఆలస్యం, నా ఇంట నీకు జరిగిన అవమానం చాలు. ఇప్పుడు నిజం చెప్పే సమయం వచ్చింది. మామయ్య వద్దు మామయ్య, నా మాట వినండి. నేనేం వినను. నాతో రా. అయ్యో మామయ్య వద్దు మామయ్య. వాగ్దేవి, వాగ్దేవి, మామయ్య మామయ్య వాగ్దేవి. మామయ్య మామయ్య వద్దు మామయ్య. మామయ్య చెప్పొద్దు మామయ్య.
ఏమైందండి? ఎందుకు అరుస్తున్నారు? నిజం తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉండడం చేతకాక. నిజమా? ఏంటది? రాహుల్ని మార్చడానికి ఈ ఇంటికి వచ్చింది ఈ ఇంటి కోడలై కూడా కొత్త మనిషిలా నటిస్తున్నది, బ్రాహ్మణిలా పేరు మార్చుకొని మన మధ్య నటిస్తున్నది ఎవరో కాదు, సరస్సు. అవును తేజ, నా ప్రాణ స్నేహితుడు జగన్నాథం కూతురు సరస్సు. ఈ విషయం అంకుల్కి ఇప్పుడే తెలిసినట్టుంది. ఎప్పుడైతే ఏంటి ప్రీతి, అత్తయ్య మాట లెక్క చేయని మావయ్య దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వరు. ఇది సరసేంటి? అది చచ్చి చాలా కాలం అయింది. చావలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఒకే రూపంలో ఉంటే మీ అందరిలానే బ్రాహ్మణి అని భ్రమపడ్డాను. ఆ దేవుడి సృష్టేమో అని ఆశ్చర్యపోయాను. కాని ఈ ఇంటిలో సంతోషాలు నింపడానికి తిరిగొచ్చిన దేవత అనుకోలేదు. నీ మొండితనం వల్ల జగన్నాథంతో స్నేహం దూరమైంది. సరస్సుని కోడలుగా చేసుకుని రుణం తీర్చుకోవాలనుకుంటే నీ మూర్ఖత్వం వల్ల తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా అదే చెప్పిందా? లేదు, జగన్నాథం మాటల్లో నేను విన్నాను. ఎన్నిసార్లు అడుగుతున్నా ఈ విషయంలో సరస్సు మౌనంగా ఉందే తప్ప ఇన్ని రోజుల రహస్యానికి కారణం చెప్పదు. తెలియాల్సిన నిజం విన్నాక నాక్కూడా అవసరం లేదనిపించింది. మీకు కారణం అవసరం లేదేమో. నాకీ మనిషి ఇక్కడ ఉండడం కూడా ఇష్టం లేదు. సరస్సు విషయంలో నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. తను ఇక్కడే ఈ ఇంట్లోనే కోడలుగా ఉంటుంది, సర్వ అధికారాలు అనుభవిస్తుంది. ఈ ఇంట్లో అధికారం వరసలతో బంధాలతో కాదు, సిన్సియారిటీతో బిహేవియర్తో రావాలి. కాలం గడిచినంత మాత్రాన నా కోపం మారదు, పేరు మార్చినంత సులువుగా నాలో ప్రతీకారం తేరదు. అదేదో గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అలా ఆలోచించడం వల్ల నువ్వేం సాధించావు? గతాన్ని గుడిబండలా మోయడం కాదు, మర్చిపోయే ప్రయత్నం చేయి. నీకన్నా మంచివాళ్లుండరు. దీని విషయంలో నాకు మంచితనం కన్నా మొండితనమే ముఖ్యం. అందుకే మీరనుకున్నట్టు జరగదు, కుదరదు. కుదరాలి.